రాజకీయం అంటేనే అధికారం, అధికారం అంటేనే బాధ్యత. కానీ ఆ బాధ్యతను పక్కన పెట్టి అధికారం లేకపోయినా అదృశ్య శక్తిలా ప్రభుత్వాన్ని శాసించే వాళ్ళు కొందరుంటారు. చరిత్రలో ఇలాంటి వాళ్ళను మనం చాలా మందే చూసాం. కానీ ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద సాక్షాత్తు సీఎంఓ కేంద్రంగా ఓ కొత్త పేరు వినిపిస్తోంది. ఆ పేరే మాధవిలత. ఎవరి మాధవిలత? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఒక మంత్రి కాదు, కనీసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా కాదు. కానీ ఐఏఎస్ ఆఫీసర్ల పోస్టింగ్లు ఈమె చేతుల మీదుగానే జరుగుతున్నాయా? తెలంగాణ సచివాలయంలో ఈమె కోసం ఒక స్పెషల్ కౌంటర్ నడుస్తోందా? సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే తెలియకుండానే ఆయన ఆఫీస్ లో ఇంతటి షాడో పవర్ నడుస్తోందా? అసలు ఏంటి కథ? సీఎంఓలో జరుగుతున్న ఆ తంతు ఏంటి? రేవంత్ రెడ్డి ఇమేజ్ ను డామేజ్ చేస్తున్న ఆ శక్తులు ఎవరనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేయాలి, కానీ సచివాలయంలో జరుగుతుంది వేరని టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో, మ్యాన్ మీడియాలో ఒకటే చర్చ. మాధవిలత అనే మహిళ తెలంగాణ ప్రభుత్వంలో డి ఫ్యాక్టో పవర్ సెంటర్ గా మారిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆమెకు ప్రభుత్వంలో ఎలాంటి అఫీషియల్ పొజిషన్ లేదు, కానీ ఆమె పవర్ చూస్తే మంత్రులు కూడా షాక్ అవుతున్నారు. ఒక ఐఏఎస్ అధికారిని ఎక్కడ బదిలీ చేయాలి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ చేయాలి, లేదా చీఫ్ సెక్రటరీ చూడాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. మాధవిలత డిసైడ్ చేశాకే ఫైల్ ముందుకు కదులుతోందట. ఇది మనం చెప్తున్న మాట కాదు, మీడియా కోడై కూస్తున్న నిజం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ విషయం ఏంటంటే విఐపి ప్రోటోకాల్. సాధారణంగా ఒక ఎమ్మెల్యేకో మంత్రికో దక్కని గౌరవం గుడుల్లో, గోపురాల్లో ఈమెకు దక్కుతుందట. ఎలాంటి పదవి లేని వ్యక్తికి దేవాలయాల్లో పూర్ణ కుంభ స్వాగతాలు, విఐపి దర్శనాలు ఎలా ఇస్తున్నారు? అంటే అధికారులకు పైనుంచి ఫోన్లు వెళ్తున్నాయా? మేడం వస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోండి అని సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్తున్నాయా? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అంతేకాదు, ఈ వ్యవహారంలో మరో పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఆయనే అనిల్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే అనిల్ రెడ్డితో కలిసి మాధవిలత సచివాలయంలో ఒక స్పెషల్ కౌంటర్ ఓపెన్ చేశారని టాక్. ఏంటి ఆ కౌంటర్ పని? డబ్బులు కురిపించే శాఖలు, కాసులు రాలిన ఫైళ్లు, ఇవన్నీ నేరుగా ఆ కౌంటర్ కే వెళ్తున్నాయట. అక్కడ డీల్ సెట్ అయితేనే ఫైల్ క్లియర్ అవుతుందట. అంటే పరోక్షంగా ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన ఆదాయం పక్కదారి పడుతోందా, లేక కాంట్రాక్టర్ల నుంచి, అధికారుల నుంచి వసూళ్ల పర్వం నడుస్తోందా? రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఇదంతా జరుగుతుందని కొందరు అంటుంటే, ఆయనకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రజా పాలన అని చెప్పారు, గడిల పాలన పోయిందని చెప్పారు. మరి ఇప్పుడు సచివాలయంలో జరుగుతుందేంటి? సీఎంఓలో ఒక ప్రైవేట్ వ్యక్తి, అది ఎలాంటి పదవి లేని మహిళ, ఐఏఎస్ లను శాసించే స్థాయికి ఎదగడం అంటే చిన్న విషయం కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? గోప్యత ప్రమాణాలకు ఇది భంగం కాదా? సచివాలయ ఉద్యోగులు, ఐఏఎస్ ఆఫీసర్లు బయటకు చెప్పుకోలేక లోపల మదన పడుతున్నారని సమాచారం. మాకు బాస్ సీఎం గారా, లేక మాధవిలత అని వాళ్ళు తలలు పట్టుకుంటున్నారట. కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు ఇలాంటి వ్యవహారాలను సీరియస్ గా తీసుకుంటుంది. ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు ఈ షాడో దందా మీద ఫిర్యాదులు వెళ్లాయని సమాచారం. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, సీనియర్ మంత్రులు పక్కనుండగా నిన్నగాక మొన్న వచ్చిన ఈ కొత్త పెత్తందారులు ఎవరని సొంత పార్టీ ఎమ్మెల్యేలే రగిలిపోతున్నారు. ఈ అసంతృప్తి జ్వాల రేపు రేవంత్ రెడ్డి గారి కుర్చీ కింద మంట పెట్టక ముందే ఆయన మేల్కోవాలి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ని ఫామ్ హౌస్ పాలన అని చెప్పి ఇంటికి పంపారు. ఇప్పుడు మళ్ళీ సచివాలయంలో ఇలాంటి చీకటి ఒప్పందాల పాలన సాగిస్తే జనం ఊరుకోరు. సోషల్ మీడియా యుగంలో ఏదీ దాగదు. బదిలీల దందా, వసూళ్ల పర్వం, ఇవన్నీ ఏదో ఒక రోజు బట్టబయలవుతాయి. అప్పుడు జరిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. ఇప్పుడు బంతి సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో ఉంది. సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతున్నా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ సాక్ష్యాలతో వీడియో రిలీజ్ చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? నిజంగానే రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఇదంతా జరుగుతుందా? అదే నిజమైతే వెంటనే విచారణ జరిపించాలి కదా. తన చుట్టూ ఉన్న కోటరీ ఏం చేస్తుందో కనిపెట్టాలి కదా. లేదు, ఇదంతా తెలిసే జరుగుతుందంటే రేపు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఈ షాడో పవర్ మాధవిలత వెనుకున్న అసలు సూత్రధారి ఎవరు? దీన్ని రేవంత్ రెడ్డి వెంటనే మౌనం వీడాలి. అసలు వాస్తవాలు ప్రజలకు చెప్పాలి, లేదంటే ప్రతిపక్షాలకు ఇదొక పెద్ద అస్త్రంగా మారుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈ విషయంపై బగ్గుమంటున్నారు. మరి మీరేమంటారు? సీఎంఓలో ఇలాంటి షాడో పవర్స్ ఉండడం కరెక్టేనా? రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇదంతా సాధ్యమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. నిజాలు నిర్భయంగా చెప్పే మన కోలుగూరి 24/7 న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజకీయం అంటేనే అధికారం, అధికారం అంటేనే బాధ్యత. కానీ ఆ బాధ్యతను పక్కన పెట్టి అధికారం లేకపోయినా అదృశ్య శక్తిలా ప్రభుత్వాన్ని శాసించే వాళ్ళు కొందరుంటారు. చరిత్రలో ఇలాంటి వాళ్ళను మనం చాలా మందే చూసాం. కానీ ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద సాక్షాత్తు సీఎంఓ కేంద్రంగా ఓ కొత్త పేరు వినిపిస్తోంది. ఆ పేరే మాధవిలత. ఎవరి మాధవిలత? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు,
ఒక మంత్రి కాదు, కనీసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా కాదు. కానీ ఐఏఎస్ ఆఫీసర్ల పోస్టింగ్లు ఈమె చేతుల మీదుగానే జరుగుతున్నాయా? తెలంగాణ సచివాలయంలో ఈమె కోసం ఒక స్పెషల్ కౌంటర్ నడుస్తోందా? సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే తెలియకుండానే ఆయన ఆఫీసులో ఇంతటి షాడో పవర్ నడుస్తోందా? అసలు ఏంటి కథ? సీఎంఓలో జరుగుతున్న ఆ తంతు ఏంటి? రేవంత్ రెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్న ఆ శక్తులు ఎవరనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేయాలి, కానీ సచివాలయంలో జరుగుతుంది వేరని టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో, మ్యాన్ మీడియాలో ఒకటే చర్చ. మాధవిలత అనే మహిళ తెలంగాణ ప్రభుత్వంలో డి ఫ్యాక్టో పవర్ సెంటర్ గా మారిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆమెకు ప్రభుత్వంలో ఎలాంటి అఫీషియల్ పొజిషన్ లేదు, కానీ ఆమె పవర్ చూస్తే మంత్రులు కూడా షాక్ అవుతున్నారు. ఒక ఐఏఎస్ అధికారిని ఎక్కడ బదిలీ చేయాలి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ చేయాలి, లేదా చీఫ్ సెక్రటరీ చూడాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. మాధవీలత డిసైడ్ చేశాకే ఫైల్ ముందుకు కదులుతోందట. ఇది మనం చెప్తున్న మాట కాదు, మీడియా కోడై కూస్తున్న నిజం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ విషయం ఏంటంటే విఐపి ప్రోటోకాల్. సాధారణంగా ఒక ఎమ్మెల్యేకో మంత్రికో దక్కని గౌరవం గుడుల్లో, గోపురాల్లో ఈమెకు దక్కుతుందట. ఎలాంటి పదవి లేని వ్యక్తికి దేవాలయాల్లో పూర్ణ కుంభ స్వాగతాలు, విఐపి దర్శనాలు ఎలా ఇస్తున్నారు? అంటే అధికారులకు పైనుంచి ఫోన్లు వెళ్తున్నాయా? మేడం వస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోండి అని సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్తున్నాయా? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అంతేకాదు, ఈ వ్యవహారంలో మరో పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఆయనే అనిల్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే అనిల్ రెడ్డితో కలిసి మాధవీలత సచివాలయంలో ఒక స్పెషల్ కౌంటర్ ఓపెన్ చేశారని టాక్. ఏంటి ఆ కౌంటర్ పని? డబ్బులు కురిపించే శాఖలు, కాసులు రాలిన ఫైళ్లు, ఇవన్నీ నేరుగా ఆ కౌంటర్ కి వెళ్తున్నాయట. అక్కడ డీల్ సెట్ అయితేనే ఫైల్ క్లియర్ అవుతుందట. అంటే పరోక్షంగా ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన ఆదాయం పక్కదారి పడుతోందా, లేక కాంట్రాక్టర్ల నుంచి, అధికారుల నుంచి వసూళ్ల పర్వం నడుస్తోందా? రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఇదంతా జరుగుతుందని కొందరంటుంటే, ఆయనకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రజా పాలన అని చెప్పారు, గడిల పాలన పోయిందని చెప్పారు. మరి ఇప్పుడు సచివాలయంలో జరుగుతుందేంటి? సీఎంఓలో ఒక ప్రైవేట్ వ్యక్తి, అది ఎలాంటి పదవి లేని మహిళ, ఐఏఎస్ లను శాసించే స్థాయికి ఎదగడం అంటే చిన్న విషయం కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? గోప్యత ప్రమాణాలకు ఇది భంగం కాదా? సచివాలయ ఉద్యోగులు, ఐఏఎస్ ఆఫీసర్లు బయటకు చెప్పుకోలేక లోపల మదన పడుతున్నారని సమాచారం. మాకు బాస్ సీఎం గారా, లేక మాధవీలత అని వాళ్ళు తలలు పట్టుకుంటున్నారట. కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు ఇలాంటి వ్యవహారాలను సీరియస్ గా తీసుకుంటుంది. ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు ఈ షాడో దందా మీద ఫిర్యాదులు వెళ్లాయని సమాచారం. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, సీనియర్ మంత్రులు పక్కనుండగా నిన్నగాక మొన్న వచ్చిన ఈ కొత్త పెత్తందారులు ఎవరని సొంత పార్టీ ఎమ్మెల్యేలే రగిలిపోతున్నారు. ఈ అసంతృప్తి జ్వాల రేపు రేవంత్ రెడ్డి గారి కుర్చీ కింద మంట పెట్టక ముందే ఆయన మేల్కోవాలి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ని ఫామ్ హౌస్ పాలన అని చెప్పి ఇంటికి పంపారు. ఇప్పుడు మళ్ళీ సచివాలయంలో ఇలాంటి చీకటి ఒప్పందాల పాలన సాగిస్తే జనం ఊరుకోరు. సోషల్ మీడియా యుగంలో ఏదీ దాగదు. బదిలీల దందా, వసూళ్ల పర్వం, ఇవన్నీ ఏదో ఒక రోజు బట్టబయలవుతాయి. అప్పుడు జరిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. ఇప్పుడు బంతి సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో ఉంది. సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతున్నా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ సాక్ష్యాలతో వీడియో రిలీజ్ చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? నిజంగానే రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఇదంతా జరుగుతుందా? అదే నిజమైతే వెంటనే విచారణ జరిపించాలి కదా. తన చుట్టూ ఉన్న కోటరి ఏం చేస్తుందో కనిపెట్టాలి కదా. లేదు, ఇదంతా తెలిసే జరుగుతుందంటే రేపు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఈ షాడో పవర్ మాధవీలత వెనుకున్న అసలు సూత్రధారి ఎవరు? దీన్ని రేవంత్ రెడ్డి వెంటనే మౌనం వీడాలి. అసలు వాస్తవాలు ప్రజలకు చెప్పాలి, లేదంటే ప్రతిపక్షాలకు ఇదొక పెద్ద అస్త్రంగా మారుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈ విషయంపై బగ్గుమంటున్నారు. మరి మీరేమంటారు? సీఎంఓలో ఇలాంటి షాడో పవర్స్ ఉండడం కరెక్టేనా? రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇదంతా సాధ్యమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. నిజాలు నిర్భయంగా చెప్పే మన కోలుగూరి 24/7 న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.